గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలిపులి భయంకరంగా వణికిస్తోంది. రాబోయే 2 రోజులు చలి మరింత పెరుగుతుందని తెలిపింది. 13 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా ప్రాంతాలకు వాతావరణ నిపుణులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వార్న్ చేసింది. ఇక తెలంగాణలో చలిపులి భయంకరంగా వణికిస్తోంది. రాబోయే 2 రోజుల పాటు చలి మరింత పెరుగుతుందని తెలిపింది. 13 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో చలి తన ప్రభావాన్ని కంటిన్యూ చేస్తుంది. రోజు రోజుకు తగ్గేదే లేదన్నట్టుగా ఉష్ణోగ్రతలు కూడా చాలా కనిష్ట స్థాయిలో పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో కూడా కేవలము సింగిల్ డిజిట్ టెంపరేచర్ మాత్రమే నమోదవుతుంది. రాబోయే 2-3 రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు రేపు చలి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు అయితే సాధారణం కంటే సుమారు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ ఏకంగా ఆరెంజ్ అలర్టే జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చలితో పాటు చలి గాలులు కూడా మొదలయ్యాయి. దాంతో పాటు మంచు కూడా పడుతూ ఉండడంతో ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. సో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగినటువంటి టెంపరేచర్ కనుక చూస్తే 7 జిల్లాలో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెథరిలో 7.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సునీత. సో మనకు ఒకసారి కనుక చూసుకుంటే ఇటు కొమరంభీం జిల్లా గిన్నెదరితో పాటు సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే మనకు ఈ సంవత్సరం శీతాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ 2 ప్రాంతాలు ఒకదానికొకటి పోటీ పడినట్టుగా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చలికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా ఈ 2 ప్రాంతాలే కనిపిస్తున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరితో పాటు సంగారెడ్డి జిల్లాలోని కోహీర్లో ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే మనకి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 10 సంవత్సరాల రికార్డును తిరగరాస్తూ చాలా అత్యల్పంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతిసారి కూడా ఇక్కడే మనకు చాలా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో పాటు ఈసారి రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో కూడా 8.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది. దీంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గజగజ వణికిపోతున్నారు. ఎక్కడ చూసినా సరే చలికి సంబంధించినటువంటి ఇబ్బందితోటే ప్రజలు ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ టైంలోనైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులకైతే ప్రజలు గురవుతున్నారు. విపరీతమైనటువంటి చలి నుంచి రక్షణ పొందేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మఫ్లర్లు, గ్లౌజులు ధరించాలని, చాలా లావుగా మందపాటి ఉండేటువంటి 2-3 పొరలుగా ఉండేటువంటి పలచని వెచ్చని దుస్తులు ధరించి శరీరం వేడి బయటికి పోకుండా ఉండడానికి ఉండేలా కూడా డ్రెస్అప్ కూడా చేసుకోవాలంటున్నారు. దాంతో పాటు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి వేడి ఆహారం తీసుకోవాలి. అల్లం టీ, పసుపు కలిపిన పాలు, సూపులు వంటి శరీరానికి కాస్త వెచ్చదనాన్ని ఇస్తాయి కాబట్టి వాటిని తీసుకుంటూ బాడీ కూడా డిహైడ్రేషన్ కాకుండా ఎప్పుడు హైడ్రేట్ గా ఉండాలని కూడా అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు సునీత. ఇక ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే చలిగాలికి
తగలకుండా కిటికీలు తలుపులు మూసుకుని ఉండాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి న్యూమోనియా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారైతే ఎమర్జెన్సీ అయితేనే తప్ప చలి బయటికి రావాలి, లేకుంటే ఇళ్లలోనే సేఫ్ గా సూచిస్తున్నారు. చలి వల్ల చర్మం పొడిబడి పోరడం, అదే పెదవులు పగడం వంటి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె వాడడం వల్ల కూడా కాస్త ఉపశమనం లభిస్తుందని కూడా పలువురు సలహాలు సూచనలు చేస్తున్నారు. ఇక జలుబు, దగ్గు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్లీ హాస్పిటల్ వెళ్లాలని సూచిస్తున్నారు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ శాఖ జారీ చేసేటువంటి కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శీతాకాలపు అనారోగ్యంలో బారిన పడకుండా చాలా ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు, చర్యలు ప్రజలే తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఒకవైపు అనారోగ్య సమస్యలతోటి ప్రజలు ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇక మార్నింగ్ టైంలో వచ్చేటువంటి ఈ చల్లటి గాలులతో పాటు పొగ మంచు కూడా ఎక్కువ కప్పుకొని ఉండడం వల్ల కూడా వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కనిపించకపోవడంతో పలు చోట్ల యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో వాహనదారులు పార్కింగ్ లైట్స్ వేసుకొని కానీ, హెడ్ లైట్స్ వేసుకొని కానీ మెల్లమెల్లగా చాలా తక్కువ స్పీడ్ లో వెహికల్స్ కూడా నడుపుతున్నారు. నేషనల్ హైవేల పైన అయితే భారీ ట్రక్కులు కానీ, వాహనాలు కానీ మార్నింగ్ 9 o'clock వరకు కూడా నడపకుండా అటు పార్కింగ్ ప్లేస్ లోనే సైడ్ కు పెట్టుకొని ఉంటున్నారు. సో గతంలో కంటే ఈసారి కనుక చూసుకుంటే చలి ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ లేని విధంగా తీవ్ర స్థాయిలో ఈ గిరిజన ప్రాంత ప్రజలు కానీ, అటవీ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలైతే చలికి వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎర్లీ మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్ కు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో చల్లటి శీతల గాలులు, ఈ పొగమంచు ప్రభావంతో పిల్లలకు ఉన్నటువంటి ఆస్తమా కానీ, న్యూమోనియా సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి. లేని వారు కూడా కొత్తగా వస్తున్నాయి. సో హాస్పిటల్స్ కు పిల్లలు వెళ్తున్నటువంటి సంఖ్యని కానీ, పీడియాట్రిషియన్ తో మాట్లాడితే కానీ వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మార్నింగ్ టైం అనేది పిల్లలకు చాలా బ్యాడ్ సంబంధించినటువంటి వెదర్ ఉంటుంది కదా, అది పిల్లల్లో ఉన్నట్టు ఊపిరితిత్తులను, గొంతును అనారోగ్యానికి గురి చేస్తూ వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారని కూడా డాక్టర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులలో పిల్లల గురించి కూడా తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకోవాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే అయితే చలి ప్రభావం గతంలో కంటే ఈసారి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకిప్పుడు వానాకాలం సీజన్ అయిపోయింది. ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. అంటే ఈ ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఇటు వ్యవసాయదారులందరూ కూడా, రైతులు కూడా పొలాలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ తిరిగి యాసంగి వరి నాట్లు వేసేటువంటి సమయం కాబట్టి, వరి పంట అంటేనే కంప్లీట్ గా కూడా మనకు నీటితోటి ఆధారపడి ఉంటుంది కాబట్టి పొలాలలో ఖచ్చితంగా వాటర్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చలికి కూడా నాట్లు వేయడానికి కూడా రైతులైతే భయపడుతున్నారు. పొలాల్లోకి దిగితేనే అటు గడ్డ కట్టుకపోయే విధంగా చలి ఉంటుంది కాబట్టి అటు వ్యవసాయ పనులు, ఈ వరి నాట్లకు సంబంధించినటువంటి పనులు కూడా కాస్త ఆలస్యం అవుతున్నాయి. రైతులు కూడా చలిని తట్టుకోలేక గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే ఏ కాలంలోనైనా, ఏ స్థితిలోనైనా సరే వాతావరణం తట్టుకునేటువంటి శక్తి ఎక్కువగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల వరకు ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికి ఉంటుంది ఆ స్టామినా. కానీ ఈసారి చలిని చూసి అసలు ఇంత పెద్ద స్థాయిలో చలిని మేము ఎప్పుడు చూడలేము. ఇంత గజగజ వణికిచ్చేటువంటి చలి ఈసారి ఎక్కువగా వస్తుంది అనేటువంటి ఒక భయము, భావన అయితే అటు వ్యవసాయ రంగంలోని రైతుల్లో, ప్రజల్లో కూడా రోజు మాట్లాడుకున్నటువంటి డిస్కషన్ లో వినిపిస్తుంది సునీత. సో గతంలో కంటే ఈసారి అయితే చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో, అలానే సంగారెడ్డి జిల్లా కోహిర్లో, ఈ రెండు ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో, కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాంతో పాటు హైదరాబాద్ లో కూడా ఇవన్నీ కూడా మనం చూసుకుంటే రూరల్ ఏరియాలు. సో రూరల్ ఏరియానే కాకుండా టౌన్ ఏరియాలో కూడా, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా అయినా, మౌలాల్ ఏరియా అయినా, అల్వాల్ ఏరియా అయినా, రాజేంద్ర నగర్ ఏరియా అయినా సరే ఈ ఏరియాలో కూడా మనకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. దాంతోపాటు హైదరాబాద్ చుట్టూ శివారు ప్రాంతాల ప్రజలు కూడా చలికైతే గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే చల్లటి శీతల గాలులు బయట నుంచి వస్తూ ఉండడం వల్ల కూడా ప్రజలు మార్నింగ్ 8, 8:30 వరకు కూడా డోర్స్ ఓపెన్ చేసి కిటికీలు
ఓపెన్ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలు పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బయటికి పనుల కోసం వెళ్ళాలి కాబట్టి అప్పుడు డోర్స్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీ మనకు సరౌండింగ్ లో కనిపిస్తుంది. సో పల్లె పట్నం అనేటువంటి తేడా అయితే కనిపించకుండా కూడా చలి విజృంభిస్తుంది. మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది సునీత. థ్యాంక్ యూ రాజ్ పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.